వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. ఏకశిలపై వెలిసిన ఏకైక అమ్మవారు మన వరంగల్ భద్రకాళి అమ్మవారు. ఈ వరంగల్ భద్రకాళి అమ్మవారి విశిష్టతను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశంలోని పలు ఆలయాల్లో పార్వతీదేవి భద్రకాళిగా కొలువై ఉంది. ఈ దేవదేవికి మొక్కుకుంటే అన్ని రకాల బాధలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. మన రాష్ట్రంలోని ఓరుగల్లులో ఉన్న భద్రకాళి ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. ఏకశిలపై దర్శనమిచ్చే అమ్మవారు ఆదిమ కాలం నుంచే ఉందని చరిత్రకారులు చెప్తారు. అంతేకాదు, దేశంతో కూర్చుని ఉన్న అన్ని భద్రకాళి విగ్రహాల కంటే ఈ విగ్రహం అతి పెద్దది. వరంగల్ హన్మకొండ రహదారిలో కొండల మధ్య ఉంది బద్రి తటాకం. ఆ తటాకం ఒడ్డునే భద్రకాళి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ఇది చాలా ప్రాచీన ఆలయం. కేవలం వరంగల్ ప్రాంతం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అమ్మవారిని దర్శించుకొని కోరికలు తీర్చమని మొక్కుకుంటారు. ఈ ఆలయం ప్రతిరోజు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. కాకతీయుల ఇలవేల్పుగా పూజలు అందుకున్న ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. కాకతీయులకు పూర్వం మాతృస్వామ్య వ్యవస్థకు చెందిన ఆదివాసీలు కూడా ఈ అమ్మవారిని కొలిచారని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. భద్రకాళి అమ్మవారు కాకతీయుల ఇలవేల్పుగా పూజలు అందుకుంది. చాళుక్యులు, కాకతీయులు ఈ అమ్మవారిని కాళీ మాతాగా భావించి పూజించారు. కానీ ఈ ఆలయం అంతకు ముందు నుంచే ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఆదివాసీలు భద్రకాళిని పూజించారని చరిత్రకారులు చెప్పారు. మాతృస్వామ్య వ్యవస్థకు ఈ ఆలయం భద్రకాళి రూపం నిదర్శనం. క్రీస్తు శకం 625లో ఈ ఆలయాన్ని కట్టించినట్లు శాస్త్రాల వల్ల తెలుస్తోంది. వెంగి చాళుక్యులపై విజయం సాధించడానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన 2వ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని ఆరాధించడాన్ని చెప్తారు. ఎందుకంటే చాళుక్య శిల్పకళ పద్ధతిలోనే ఏకశిలపై అమ్మవారిని చెక్కించారు. అలాగే ఆలయంలోని స్తంభాలు, ద్వారం కాకతీయుల శిల్పకళలో కట్టినవే. ప్రతాపరుద్ర చక్రవర్తి దిగ్విజయ యాత్రకు బయలుదేరినప్పుడు భద్రకాళి అమ్మవారిని పూజించి హన్మకొండ వెలుపల ఉన్న తోటలో సేనలతో విడిది చేసినట్లు ప్రతాపరుద్రీయంలో ఉంది. అయితే కాకతీయుల పాలన అంతమైన తర్వాత ఈ ఆలయం వైభవాన్ని కోల్పోయింది. 1950లో మగన్ లాల్ సమేజా అనే వ్యాపారి ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయించాడు. అప్పటి నుంచి ఈ ఆలయం మళ్లీ తన ప్రభావాన్ని సంతరించుకుంది. ఆలయానికి ఎదురుగా ఒక చెరువు ఉంది. దీనిని భద్రకాళి చెరువు అని పిలుస్తారు. భద్రకాళి అమ్మవారు నాలుక బయట పెట్టి రుద్ర రూపంలో కనిపించేది. నాలుక ఎర్రగా దూరం నుంచి చూడటానికి భయం కలిగించేది. ఈ విగ్రహాన్ని 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో ఒకే శిలపై చెక్కారు. 8 చేతులతో ఆయుధాలు ధరించి శత్రువులను నాశనం చేసే శక్తి స్వరూపినిగా భద్రకాళి భక్తులకు దర్శనమిస్తోంది. కుడివైపు చేతిలో కరకవలం, చురిక, డమరుకం, జపమాల ఉన్నాయి. ఎడమ చేతుల్లో గంట, త్రిశూలం, తలపాత్ర ఉన్నాయి. మన దేశంలో కూర్చొని ఉన్న విగ్రహాల్లో ఈ భద్రకాళి విగ్రహం అత్యంత పెద్దది. అయితే పునరుద్ధరణ సమయంలో భక్తులు అమ్మవారిని చూసి భయపడుతున్నారని అమ్మవారి నోట్లో బీజాక్షరాలు రాసిన యంత్రాన్ని అమర్చారు. ముఖంలో రౌద్ర రూపాన్ని తగ్గించి ప్రసన్నంగా కనిపించేటట్లుగా మార్చారు. నుదుటి మీద విభూతి రేఖ, ముక్కు పుడక అమర్చారు. భద్రకాళి ఆలయంలో అనేక చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. ఈ దేవతను దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు మిగిలిన ఆలయాల్లోని దేవతలను కూడా దర్శించుకుంటారు. ధ్వజస్తంభం, బలిపీఠం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, సింహవాహనం, మహామండపంలో ఉన్నాయి. ఆలయంలోనే ఉన్న మందిరంలో సరస్వతి, లక్ష్మి, దుర్గా విగ్రహాలు ఉన్నాయి. ఆలయానికి కొద్ది దూరంలో నాగేంద్రుడు, గణపతి దేవాలయాలు భక్తుల కోసం నిర్మించారు. అలాగే శివ పార్వతుల విగ్రహాలు ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. శివ పార్వతుల చుట్టూ 8 మంది లక్ష్ములు, అనేక మంది దేవతల ప్రతిమలు, గణపతి ఉన్నాయి. ఇక్కడకు వచ్చిన వాళ్ళు భద్రకాళితో పాటు మిగిలిన దేవుళ్లను, దేవతలను దర్శించుకొని సంతృప్తి పొందుతారు. రాజులు యుద్ధానికి వెళ్లే ముందు అమ్మవారిని దర్శించుకొని విజయం చేకూర్చమని ప్రార్థించి వెళ్లేవాళ్ళు.
యుద్ధం నుంచి వచ్చాక అమ్మవారికి పూజలు నిర్వహించేవాళ్ళు. ప్రస్తుతం ప్రతిరోజు చండీ హోమం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొంటే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆలయంలోని దేవతా మూర్తులకు ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. వేద పాఠశాలకు కూడా నడుపుతున్నారు. గర్భాలయానికి రెండు వైపులా చిన్న గదులు కనిపిస్తాయి. ఈ ఆలయంలో చాలా విగ్రహాలు భూమికి సమానంగా ఉండటంతో ఇవి కూడా అమ్మవారి విగ్రహమంతా ప్రాచీనమైనవని చరిత్రకారులు అంటున్నారు. శరణ్ నవరాత్రులు, వసంత నవరాత్రులు, మాఘ నవరాత్రులు, శాకాంబరి ఉత్సవాలు ఈ ఆలయంలో నిర్వహిస్తూ ఉంటారు.